महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార్థ ప్రకాశము షష్టమ సముల్లాసము 123వ పూటలో ఉన్నాం. సభాసదులందరూ సభాపతియు ఇంద్రియములను జయించి తమ వశమందుంచుకొని సర్వదా ధర్మమందే వర్ధిల్లుచు అధర్మము నుండి తొలగి ఉండవలెను. అందరూ సభాసదులే కాకుండా సభాపతి కూడా ఇంద్రియాలను వశమందుంచుకొని ఎప్పుడూ ధర్మమునందే కొనసాగుతూ అధర్మము నుండి వెనుకకు తగ్గుతూ అధర్మమును వదిలేస్తూ నడుచుకోవాలి. కాబట్టి రేయింబవలు నియత సమయములందు యోగాభ్యాసం చేయుచుండవలెను. ఏలయనగా జితేంద్రుడై తన ఇంద్రియములను మనః ప్రాణ శరీర రూప ప్రజలను జయింపడేని వెలుపలి ప్రజలను తన వశమందు పెట్టుకొనుట ఎన్నటికీ సమర్థుడు కాజాలడు. ఇంద్రియాలనే జయించలేని వాడు ప్రజలను ఎలా శాసించగలడు అనేటువంటిది అభిప్రాయం. మనుష్యుడు దృఢోత్సాహి అయి కామము వలన కలుగు 10 దుష్ట వ్యసనములను, క్రోధము వలన కలుగు 8 దుష్ట వ్యసనములను ప్రయత్నముతో విడిపింపవలయను. దృఢ ఉత్సాహం అంటే ఏ పరిస్థితి ఏదైనాను సరే ఈ మార్గము ఇన్నాళ్లకు కనికరించి భగవంతుడు అనుగ్రహించి మనకి ఈ దారి చూపెట్టాడు కాబట్టి ఈ ఆధ్యాత్మిక మార్గంను ఎప్పుడూ వదలకుండా ఉండడం, అదే మార్గంలో కొనసాగడం, ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి, పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడానికి, ఈ భవసాగరాన్ని తరించడానికి, మృత్యువును జయించడానికి కొనసాగుతున్నటువంటి ఈ ఆధ్యాత్మిక సత్సంగంలో నిరంతరంగా కొనసాగి ఆ వ్యక్తిత్వ వికాసంతో ఆధ్యాత్మ లాభాన్ని పొందడం. కామము వలన కలుగు 10 రకముల దుష్ట వ్యసనములను, క్రోధము వలన కలిగేటువంటి 8 దుష్ట వ్యసనములను ప్రయత్నముతో విడిపింపవలెను. మనము వదలడమే కాకుండా ఇతరుల చేత కూడా వదిలింప చేయాలి. వాటిలో చిక్కుపడిన మనుషుడు వాని నుండి విడివడుట కఠినం. ఆ యొక్క దుష్ట వ్యసనాలు, కామక్రోధములలో చిక్కుకున్నటువంటి మనుషుడు వాటి నుంచి స్వతహాగా బయటకు వచ్చేస్తాడు అనుకోవడం అజ్ఞానం. ఇప్పుడు కరెంటు ప్లగ్గులు వేలు పెడితే షాకు కొట్టగానే వెనుకకు తగ్గడం, అది మనం తగ్గితే దాని నుండి మనం బయటపడతాం. లేదు అలాగే పట్టుకుంటే ప్రాణం పోయేటువంటి ప్రమాదం ఉంటుంటది. కాబట్టి మనమే విడవాలి, మనమే వదులుకోవాలి ఆ వ్యసనాన్ని. ఏలయనగా కామము వలన ఉత్పన్నములైనటువంటి దుర్వ్యసనములందు చిక్కుపడినటువంటి రాజు అర్థము, రాజ్య ధనాదులు ధర్మము లేనివాడగును. ఇక్కడ ఏంటంటే హిందీలో
ఒక కథాంశం ఏంటంటే పాప్ కా బాప్ పాప్ కా బాప్ అంటే పాపం యొక్క తండ్రి ఎవరు, మూలం ఎవరు అని కథాంశం. దాంట్లో ఏంటంటే ఒక వ్యక్తి నేను ఆధ్యాత్మిక పరుణ్ణి కాబట్టి నా దీక్షలో నా పట్టుదలతోటి నేను భగవంతుని చేరుకోవాలి అని అనుకునేటప్పుడు దారి లోపట ఒక వేశ్య, ఒక ఆవు, మాంసము, ఈ యొక్క కళ్ళు, సారా, ఇవన్నీ ధనము, ఇవన్నీ ఉంటుంటాయి. వీటిని లెక్క చేయకుండా తన్నేసుకుంటూ ముందుకు పోవాలి. అటువంటప్పుడు ఆవును తన్నమంటే అమ్మో గోమాత పాపం తగులుతుంది, ఆవును తన్నకూడదు అని కట్టుదిట్టాల్లో ఉండేటువంటి వ్యక్తి. మరియు వ్యభిచారం చేయమంటే వ్యభిచారం చేస్తే అంటురోగాలు వస్తాయి, ఇంకా సమాజంలో నిందించబడతామని. మాంసం తినమంటే జీవహింస జరుగుతుంది, దానివల్ల పాపాలు వస్తాయని చెప్పేసి. సారాయి తాగుమని అంటే తాగినందువల్ల దాంతో మొత్తం జీవితం నాశనం అవుతుంటది, శారీరక అవయవాలు పాడైపోతుంటాయి అని చెప్పేసి అన్నిట్లలో చాలా జాగ్రత్తగా ఉంటుంటాడు. ఒకచోట గాన సభ జరుగుతున్నప్పుడు ఆ నర్తకి వచ్చి ఒడిలో కూర్చున్నది, నాట్యం చేసుకుంటూ వచ్చి, అప్పుడు ఆమె సౌందర్యము, ఆమె దగ్గర వచ్చేటువంటి సువాసనతోటి తనను తాను మర్చిపోయాడు. ఇక ఆమె ఈసారి ఊరికే వచ్చి కూర్చుండి పోయింది. మళ్ళీ ఈసారి వచ్చేటప్పుడు ఒక కప్పులో అది సారాయి తీసుకొచ్చింది. మధు 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 మధుశాలలో మధు అది తీసుకొచ్చి తాగిపించేసరికి ఒక్కొక్క గుట్కా తీసుకోవాలి అని చెప్పేసి, ఒక్కొక్క బుక్క తీసుకోవాలని చెప్పేసి తాగిస్తుంది. అలా నలుగురికి తాగిచ్చింది, ఇతను కూడా తాగిచ్చేసరికి తాగాడు. అయితే తాగిన తర్వాత తన నియమాలు ఎక్కడ పోయాయో ఏవి ఎక్కడ పోయాయో తెలియదు. ఆ నర్తకి తోటి ఆ రకంగా చేస్తున్నప్పుడు ఆమె నాతోటి ఒక రాత్రి గడిపితే నీకు ధనము ఇస్తాను అని చెప్పేసి ఆమె అంటుంటది. అంటే ధనము నేను తీసుకోను అంటాడు. సరే ఒక పూట మా ఇంటికి భోజనానికి రండి అని చెప్తే సరే భోజనమే కదా ఎక్కడైనా తినేది అని చెప్పేసి సిద్ధమవుతూ ఉంటాడు అన్నమాట. ఆమె ఇంటికి భోజనానికి పోయేటప్పుడు చాలా మంది అడుగుతారనమాట, ఎక్కడికి పోతున్నావు అంటే ఫలానా వారి ఇంటికి భోజనానికి పోతున్నాను అంటాడు. నువ్వు అంత దిగజారిపోయావా? నువ్వు కట్టుదిట్టాల్లో నియమాల్లో ఉండేవాడివి కదా, మరి ఆమె ఏ రకంగా డబ్బు సంపాదిస్తుందో తెలుసు కదా అని చెప్పేసి అని అంటే, ఆమె సౌందర్యానికి, ఆమె వ్యవహారానికి, అన్నింటికి ఇక మనసులో మెదులుతుందనమాట. ఆమె భోజనానికే కదా పిలిచిందని చెప్పేసి. ఆమె ఏమని చెప్పిందంటే, మా ఇంటికి భోజనానికి వస్తే నేనే నా చేత్తో తినిపిస్తాను. అమ్మో నువ్వు మంచిదని కాదు కదా, నీ చేత్తో తినకూడదు కదా అని చెప్పేసి అంటాడు అనమాట. అంటే మరి మరి మా నియమం అయితే ఇది, మా ఇంటికి వచ్చినప్పుడు నేనే మీకు భోజనం తినిపించాలి. అమ్మ నడుస్తుంది, వచ్చింది నడుస్తుంది రండి. అయితే అతను ఏమంటాడంటే సరే భోజనం కదా అని చెప్పేసి వెళ్తే, ఆమె చాలా ప్రసిద్ధిగాంచింది, అందరిలో మనసు గెలుచుకుంది, అందరి మనసును గెలుచుకునేది కాబట్టి భోజనం చేస్తే ఏమైతేనే ఆమె దగ్గరికి పోతే, ఆమె దగ్గరికి పోవడానికి ముందు సారాయి తాగించింది, నాట్యంతో ఒడిలో కూర్చున్నది. ఆ తర్వాత ఇది భోజనానికి వచ్చేటప్పుడు ఆవు కూడా అక్కడ ఉన్నది అన్నట్టుగా. మరి ఆ మాంసపు పొట్టులు దాటేసి ఆవును తన్నుకుంటూ రావాలి. వచ్చేసరికి ఆమె దగ్గరికి వచ్చి ఆమె భోజనం తీసుకొచ్చి కంచంలో తీసుకొచ్చి తినబెడుతుంటే నోరు తెరిచింది అనమాట. ఈడ్చి ఒక్కడు కొట్టింది.
ఈడ్చి ఒక్కటి కొట్టింది. ఏమైంది నీ ధర్మం? ఎక్కడున్నావు నీవు? నీ బ్రహ్మచర్య వ్రతం ఏమైంది? నువ్వు ఆధ్యాత్మికంగా ఆత్మ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటానని అనుకున్న వాడివి, మాంసం తిననన్న వాడివి, మాంసం కొట్టులో చచ్చుకుంటూ వస్తున్నావు. మరి ఆవును గోమాత అని చెప్పేసి అందరికి నీతులు చెప్తావు, తన్నుకుంటూ వస్తున్నావు. వ్యభిచారం చెయ్యనని చెప్పావు, నా దగ్గర భోజనం చేసిన తర్వాత నాతో రాత్రి గడపాలి అని అన్నదానికి అన్నింటికీ ఒప్పుకుంటూ వస్తున్నావు అని ఆవిడ ఒక్కటి ఈడ్చి కొట్టిందనమాట. ఎందుకు ఇలా కొట్టావు అంటే, నీవు లోభం తోటి ఒక్కొక్క మెట్టు దిగజారుతూ వస్తున్నావు కదా. నీవు ఈ లోభాన్ని గనక జయించినట్టయితే, నీలో ఈ లోభం అనేటువంటిది లేకపోతే నీవుగా ఉండేవాడివి. నీవు నీ స్థానం నుంచి పతితుడు అవుతున్నావు కాబట్టి నీకు ఇది శాస్తి. అప్పుడు కన్ను తెలిసిన ఆచారి తప్పదు కదా. అందుకని ఆచార్య ఒక చిన్న ప్రశ్న అంటే ఇక్కడ బాపుకా బాప్ లోభం, అది గుర్తుపట్టాలి, అది పట్టుకోవాలి. లోభము మనల్ని నెమ్మదిగా దిగజారుస్తుంటది. ఆచార్యకు చిన్న సందేహం. ధన్యవాదాలు. ఇప్పుడు భవసాగరం అని అన్నారు. భవసాగరం అంటే ఇంకా కొంచెం లోతుగా అర్థం చేపించండి. సంసారంలో ఉన్నవాళ్ళు భవసాగరంలో ఉంటారా? ఆధ్యాత్మికంగా విద్య లేని వాళ్ళు భవసాగరంలో ఉంటారా? జనసామాన్యులు భవసాగరంలో ఉంటారా? ఇప్పుడు ఇవాళటి ఆత్మనిరీక్షణ ప్రకరణములో అసంతృప్తి నుంచి సంతృప్తి వైపుకు నేను వస్తున్నాను అనేటువంటి అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు, కానీ దృష్టాంతం ఎవరూ చెప్పట్లేదు. నీళ్లు తాగడానికి ఎందుకు పోతున్నారు? పడుకోవడానికి ఎందుకు పోతున్నారు? అన్నం తినడానికి ఎందుకు పోతున్నారు? ముక్కు చీకడానికి ఎందుకు పోతున్నారు? దొడ్డికి ఎందుకు పోతున్నారు? గోక్కోవడానికి ఎందుకు పోతున్నారు? మరి తల దేనికైనా కూడా ఎందుకు పోతున్నారు? అసంతృప్తి, అసువిధ, దాన్ని సువిధాజనకంగా మార్చుకోవడానికి, ఆకలి దప్పికలు తీర్చుకోవడానికి, యజ్ఞం చేయడానికి, ధ్యానం చేయడానికి ఎందుకు వెళ్తున్నారు? అసంతృప్తి. ఈ దృష్టాంతాలు చెప్పాలి కదా. దృష్టాంతాల వైపు ఎవరు వెళ్ళట్లేదు. భవసాగరము అని అన్నప్పుడు ఈ యొక్క జన్మ జరా మరణం, ఈ యొక్క జన్మలోకి రావడానికి కారణం ఏంటి? గత జన్మల్లో చేసినటువంటి వాటిని అనుభవిస్తూ ఈ జన్మల్లో చేసుకున్నటువంటి వాటితోటి మనం గట్టెక్కడం, సత్కార్యాలు చేయడం, ఒక మొక్క నాటడం, ఒక ప్రాణికి జీవం పోయడం, సంతానాన్ని కనడం, మరియు ఈ యొక్క పశువులను చేరదీయడం, అంటే పశువులను పెంచుకోవడం, తోటలు పెంచడం, పంటలు పండించడం, అనాథలకు ఆశ్రయం ఇవ్వడం, పేదవాళ్లకు పెళ్లిళ్ళు చేయించడం, ఏదో రకంగా మనం ఉపకారం చేస్తుండాలి కదా. ఇక అప్పు చేసుకునేవారు ఇతరుల నుండి కొలుస్తారు, పరోపకారం చేసేవారు తన నుండి ఇతరులను తరింపజేస్తారు. ఆ తరింపజేయడంలోనే తాను తరించిపోతుంటాడు. ఇది రహస్యం ఇక్కడ. భవసాగరం అంటే ఇంకెక్కడో లేదు. దాన్ని ఈదుకుంటూ బయటకు పోవడానికి ఏమంటారు, సొరకాయ బుర్ర కట్టుకోవడం, బెండకాయ కర్రలు కట్టుకోవడం, లేదంటే రబ్బర్ బేలను కట్టుకోవడం, అటువంటిది ఏమి ఉండదు. మనం సత్కార్యాలు, దయానంద సరస్వతి మనకు చూపెట్టినటువంటి రహస్యం ఏంటంటే, గతాన్ని నువ్వు సవరించలేవు. గతాన్ని ఇప్పుడు వీళ్ళు పౌరాణికంలో మొదలయ్యేది ఏంటంటే, నేను ఇక నుంచి బీడి తాగను, నేను ఇక నుంచి సారాయి తాగను, ప్రమాణం చేస్తున్నాను, నేను ఇక నుంచి ఒక వ్యభిచారం చేయను, ఇది ప్రమాణం చేస్తున్నాను. ఈ ప్రమాణం చేయడం అనేటువంటిది అత్యంత మూర్ఖమైనటువంటిది. గతం గురించి నువ్వు ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు, ఇప్పుడు వచ్చేటువంటి ప్రతి క్షణం దాంట్లో నువ్వు సతర్కంగా, సావధానంగా, జాగ్రత్తగా ఉండి నువ్వు నడుచుకుంటే సరిపోతుంది. వర్తమానాన్ని సద్వినియోగం చేసుకో, గతం గురించి బాధపడకు.
దాంట్లో ప్లగ్లో వేలు పెట్టాము, షాక్ కొట్టింది, అయిపోయింది. దాని గురించి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఎలా చేయాలి, ఇప్పుడు ఎలా నడుచుకోవాలి, దాని గురించి ఆలోచించాలి. మన సంపాదనతోటి నలుగురికి ఉపకారం జరిగితే వాళ్ళు నలుగురు మనల్ని పొగడాలి దశ దిశల్లో. ఈ వైదికంలో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, విశ్వే దేవాః యజమానశ్చ సీదత, వారందరినీ పిలిచి కూర్చుండబెట్టి సాగనంపినప్పుడు ఏ దిశ గుండనైతే ఎవరెవరైతే వచ్చారో అటువంటి ఆ దిశల గుండా, దశ దిశల గుండా ఎట్నుంచి వచ్చిన వారు అటువైపు ఈ యజ్ఞం గురించి, ఈ యజమానుని వైభవం గురించి, ఈ యజమానుని ఈ ఆధ్యాత్మిక శ్రద్ధ భక్తి విశ్వాసాల గురించి, అతను చేసేటువంటి దీని గురించి చర్చించుకుంటూ పోవడం. ఇక్కడికి వచ్చిన ఉదార స్వభావం గురించి, స్వభావం గురించి, ఈ యజమానుని యొక్క కీర్తి ఈ రకంగా దశ దిశల్లో వ్యాపించడం, ఇవ్వడమే కానీ ఇక్కడ తీసుకునేది ఏమీ ఉండదు. కానీ ఇక్కడున్నంత స్వార్థం ఇంకెక్కడా లేదు. ఇక్కడ ఏం స్వార్థం ఉన్నది అని అంటే, కనబడేదంతా ఒలిచేయడం, దానం చేయడం. కానీ స్వార్థం ఏంటంటే ఆత్మికోన్నతి, ఆత్మిక అభివృద్ధి, ఆధ్యాత్మిక లాభము, ఆత్మ ప్రక్షాళనము. ఇది ఇక్కడ జరుగుతుంది. వేరే చోటనైతే కేవలం అక్కడ ఆవరించడమే, ఇంకా కప్పుకోవడమే, కూరుకుపోవడమే. నాకు ఇది కావాలి, అది కావాలి, నన్ను ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పేసి అప్పు చేసుకోవడం. ఇక్కడ మాత్రం తన దగ్గర ఉన్నటువంటి అహంకారాన్ని వదిలేయడం. అందుకని ఇక్కడ వ్యక్తి తరించిపోయేటువంటి మార్గం కనిపిస్తుంది. ఇది ఇంతగా ఈ భవసాగరాన్ని తరించిపోయేటువంటి ఈ మార్గం ఎక్కడిది అంటే ఈశ్వరుడు స్వయంగానే చెప్పాడు, వేదంలో చెప్పాడు. కాబట్టి ఈశ్వరీయ జ్ఞానాన్ని మనం అనుసరిస్తే మనల్ని మనం తరించుకొని పోగలం. దాని ప్రమాణమాచారి అంతే. అందుకని భగవంతుడు కూడా చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, తల్లిదండ్రిని ముందు పుట్టించి సంతానాన్ని వాళ్ళు ఎదిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డ తర్వాత సంతానాన్ని వారి గర్భం నుండి పుట్టించడం అంటే వాళ్ళను చూసి వీళ్ళు నేర్చుకోవాలి అని. గురువును ముందు పుట్టించడం, గురువు నిలదొక్కున్న తర్వాత శిష్యుని దగ్గరికి పంపించి గురువు నుండి నేర్చుకోజేయడం అంటే వేలు పట్టుకొని నడిపింపజేయడం. ఇది రహస్యం. అందుకని గర్భంలో ఉన్నప్పుడు కానీ, పుట్టినప్పుడు తల్లి సంరక్షణలో ఉన్నప్పుడు తల్లి పిల్లలను సంస్కరించకపోతే సమాజం చేత మొహం చూడని తిట్లు తిట్టిస్తున్నాడు భగవంతుడు. ఆ పిల్లలనేమో కొడక అని అనిపిస్తున్నాడు, తల్లిని మాత్రం మొహం చూడని తిట్లు తిట్టిపిస్తున్నాడు. అందుకని తల్లి యొక్క బాధ్యత పిల్లలను సంస్కరించాలి అనేటువంటిది అభిప్రాయం. అందుకని ఈ యొక్క మనము విడవాలి, వాళ్ళను విడిపింపజేయాలి. ఈ యొక్క దుర్వ్యసనాలు, దుష్ట వ్యసనాలు వాటితోటి. ఏలయనగా కామము వలన ఉత్పన్నములకు దుర్వ్యసనములందు చిక్కుబడు రాజు అర్థము రాజ్య ధనాదులు ధర్మము లేని వాడగును. ఎందుకంటే వ్యసనాల్లో చిక్కుకున్నప్పుడు ఏమవుతుందో ఎవరికీ తెలియదు. కనపడకుండానే మొత్తం కోటలన్నీ ఖాళీ అయిపోతుంటాయి, కోశాగారాలన్నీ అయిపోతుంటాయి అన్నమాట. ఆ వ్యసనాలలో అన్నీ అయిపోతుంటాయి. అందుకని వేదంలో చెప్తుంటాడు ఏంటంటే, శ్రమ చేయు, స్వయంగానే మంత్రం గుర్తుకొస్తలేదు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు స్వయంగా శ్రమించి ధన సంపాదన చేసుకో, దాని ద్వారా నలుగురికి ఉపకరించేటువంటి విధంగా ఉండు. అంతేగాని జూదం ఆడడం,
జూదంలో ధన సంపాదనను ఆగం చేయడం అటువంటి వాటిని పెడితే వారి శ్రీమతి తోటి అనిపిస్తున్నారు అనమాట. అమ్మగారు ఏంటి ఇలా తయారై ఇలా వస్తున్నారు, ఎదురుబడి వస్తున్నారు, శుభకార్యానికి మేము వెళ్తుంటే నువ్వు ఈ మొహం పెట్టుకొని వస్తున్నావు, మీ ఆయన నీ వర్చస్సును నీ గౌరవాన్ని అక్కడ తాకట్టు పెడుతున్నాడు, కితవా కితవా ఇంకా ఎంత పెడతావు అని చెప్పేసి ఎదుటి వారి చేత జూదంలో పెట్టించి తన సంపాదనను నీ గౌరవాన్ని అంతా అక్కడ జూదంలో పెడుతున్నాడు, ముందు ఆయనను నియంత్రించు, అంతేగాని ఈ మొహం పెట్టుకొని మా ముందుకు వచ్చి మా శుభకార్యాన్ని ఎందుకు చెడగొడుతున్నావు అని చెప్పేసి ఇది సంస్కార సముచ్చయము అనేటువంటి విభాగంలో వ్యాపారం దాంట్లో ఉంది ఆ మంత్రం. చూడండి, లేదంటే ఇవాళ చూసి గ్రూపులో పెడతాను, చూడండి. ఆధ్యాత్మిక దర్శనం గ్రూపు చాలా అద్భుతమైనటువంటిది. అంటే జూదం ఆడకూడదు, మనము కళ్ళు సారా ఈ యొక్క మాంసం, ఈ యొక్క వేశ్యాలయం ఇటువంటి వాటికి మనం వెళ్ళకూడదు అనేటువంటిది అభిప్రాయం. ఓ ఆచారి, అది జూదం ఆడకూడదని చెప్తున్నారు, కానీ జూదం ఆడడానికి కొరకు వ్యక్తిగతంగా పెద్ద పెద్ద హాల్స్ తయారు చేస్తున్నారు, తర్వాత పర్మిషన్ ఇస్తున్నారు. అదే ఒక రాష్ట్రానికి రాజా ఇస్తున్నాడు అట్లా పర్మిషన్, అప్పుడు ఎట్లా? ఇప్పుడు ఏంటంటే అక్కడ వాళ్ళ వ్యక్తిగత నిహిత స్వార్థాన్ని చూసుకుంటున్నారే కానీ సామాజిక శ్రేయస్సును గమనించట్లేదు, వాళ్ళకు ధర్మం తెలియదు. ఏమంటారంటే దేవుడు ఉన్నాడో లేడో తెలియదు, ఉంటే కనబడేవాడు, ఇంకా ఆ దేవుడు ఉంటే ఇన్ని మతాలు ఎందుకు, వీళ్ళే ఆధ్యాత్మికంలో హిందూ ముస్లింలు కొట్టుకోవడం, ఈ క్రిస్టియన్లు మతం మార్పిడి చేయడం వీళ్ళకే పడదు, మనకే నేర్పుతారు అనేటువంటి భావజాలంతో ఉన్నారు కాబట్టి అట్లా జరుగుతుంది అంతా. గతం కదా ఇది, ముందు జరిగేదో జరగనివ్వండి, అది చూసుకున్నాం వచ్చినాడు సమస్య వచ్చినప్పుడు. తన వరకు వస్తే గాని తత్వం బోధపడనటువంటి తత్వం ఏంటంటే వాళ్లకు అనుభవంలోకి వచ్చినప్పుడు, సమస్య ఎదురుపడినప్పుడు అప్పుడు హాయం అని చెప్పేసి ఇక్కడ అక్కడ వెతుకుతుంటారు, ఇలా జరిగింది అలా జరిగింది, అమ్మో ఎట్లా అని చెప్పేసి. కానీ తెలివైన వారు ఏంటంటే అన్ని ముందు జాగ్రత్తగా ఉండి జాగ్రత్త పడతారు. క్రోధము నుండి ఉత్పన్నములకు 8 దుర్వ్యసనములందు చిక్కుబడినాయని శరీరం కూడా పోగొట్టుకున్నాడు. ఇక క్రోధము వంటి దుర్వ్యసనములందు చిక్కుబడినట్టయితే, దాంట్లో క్రోధానికి బానిస అయితే, ఏ చిన్నదాన్ని ఓర్వలేని వాడైతే శరీరమును కూడా పోగొట్టుకున్నాడు. శరీరం ఎందుకు పోగొట్టుకుంటాడు? కోపానికి శరీరానికి సంబంధం ఏంటి? తెలియదు. శరీరం పోగొట్టుకోవడం అంటే మరి ఆత్మహత్య చేసుకుంటాడు, తప్పుడు పనులు చేసి కాదు. కింద స్వామి కింద వస్తున్నాయి స్వామి, దాని కింద ఉన్నాయి. దాని యొక్క అభిప్రాయం ఏంటంటే కోపము అంటే రక్తము మసలడం, ఉద్రేకంలోకి రావడం, ఆ ఉద్రేకం ద్వారా ఇంకా అనేక శారీరక రుగ్మతలు వస్తుంటాయి. బీపీ పెరగడం కానీ, ఇంకా హార్ట్ అటాక్ రావడం కానీ, ఇంకా ఎన్నో, హై టెన్షన్ అంతే. కామము నుండి ఉత్పన్నములకు వ్యసనములు 10. ఆ కామం నుండి ఎటువంటి వ్యసనాలు ఉత్పన్నం అవుతుంటాయో చెప్తున్నారు, చూడండి. వేటాడడం అంటే వేట ఏంటి, ఆడటం ఏంటి? రాజు అడవికి పోతుంటాడు కదా స్వామి వేటానికి. మీరు అలా మాట్లాడితే సల్మాన్ ఖాన్ ఎందుకు పట్టుకున్నారు రాజస్థాన్ ప్రభుత్వం వాళ్ళు? అంటే ఇది రాజనీతిలోనే చెప్పినాడు స్వామి అట్లా. సల్మాన్ ఖాన్ ఎందుకు పట్టుకున్నారు, జైలు ఎందుకు పెట్టారు? జింకలను వేటాడాడు కదా. వేట ఏంటి, ఆడటం ఏంటి? ఆడటం అంటే మనోరంజనం, తమాషా. దాని ప్రాణం పోతుంది అనేదానికి ఇది వీళ్ళు ఒక తమాషగా తీసుకుంటున్నారు కాబట్టి ఆడటం. వేట అనేటువంటిది ఏంటంటే
ఆ ప్రాణుల వెంటబడి వాటిని చంపడం, జీవహింస చేయడం దానివల్ల. అంటే ఇక్కడ కోడి పందాలు కోడి కత్తులుగా కాడిస్తున్నారు ఒకరి కదా తర్వాత ఆచార్య, అది ఒకరు ఆటగా చూస్తున్నారు. అందరూ చెప్పండి. ఒకరి ఒకటి. తర్వాత ఒకరు. వేటాడుట, వేట అనేటి 2 పదాలు వేరే అర్థాన్ని ఇస్తాయా ఆచార్య? వేరు 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 వేరు. వేట అంటే ఏంటిది? వేట ఆడుట. ఆడుట ఏంటి? ఆటల్లో మనోరంజన ఉంటది కదా, ఉల్లాసం, ఉత్సాహం, మనోరంజన. ఇప్పుడు ఒకటి, దశరథుడు వేటకు వెళ్ళాడు. అవును. వేటాడుటకు వెళ్ళాడా, వేటకు వెళ్ళాడా? ఇప్పుడు వేటకు వెళ్ళాడు అన్నదానికి ఏంటంటే అక్కడ తాను రాజు కాబట్టి వేటాడటం రాజధర్మం. అక్కడ వేటాడటం ఏంటంటే, వేట అనేటువంటిది ఏదైనా ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటిది, ప్రజలకు అసౌకర్యంగా పంటలు పండకుండా పంటలను నష్టం చేసేటువంటిది, ప్రజల మీద పడి చంపుతున్నటువంటి దానిని వేటాడి చంపడం, దాన్ని నియంత్రించడం రాజధర్మం. అది దానిని వేట అంటారు. కానీ ఆడటము అనేటువంటిది ఏంటంటే కాలక్షేపం గురించి పోవడం, మనోరంజనం. కాలక్షేపం గురించి పోవడం, మనోరంజకంగా చేయడం, దాని ప్రాణం పోయినా కూడా దాని అంత లెక్క చేయకపోవడం. ఇంకొకటి, వేటలో ఉండేటువంటిది హింసక ప్రాణి ద్వారా ప్రజలను కాపాడడం. అది ఇక ఈ ఆడటము అనేటువంటిది, వేటాడటము అనే దాంట్లో ఏంటంటే అహింసక జింకల వంటి ఆ ప్రాణులను, ఈ యొక్క పందుల వంటి వీటిని చంపుకొని తినడానికి అది ఆ రకంగా చేయడం. ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఆ షూటింగ్ లో తన పేరు ప్రఖ్యాతులతో పోయి అక్కడ కృష్ణ జింకను, నల్ల జింకలను చంపాడు కదా, దానికే కదా వాళ్ళు పట్టుకున్నది. మర్చిపోయారా? ఇదేమో అందరినీ రక్షించడానికి చేసేది, వేటకు వెళ్ళడం. చెప్పండి వరలక్ష్మణ్ గారు, చాలాసేపటి నుంచి వేటాడుట అంటే మాంసం కొరకే వేటాడడానికి వెళ్తారు అనేది అర్థం తెలుసుకున్నాం అంతే ఇప్పటి వరకు. అట్లాని కాదు, వేట అనేది వేటాడాల్సిన అవసరం ఏంటంటే ప్రజలను రక్షణార్థం, ప్రజల రక్షణార్థం. అవును, అది రాజధర్మం కూడా, రక్షించడం. అవును, అది మునుముందు వస్తున్నది. ఇక పాచికలు ఆడుట. పాచిక అంటే ఏంటిది? ఆడటం అంటే ఏంటి? పాచిక అంటే చిక్కులో పడేయడం. ధర్మరాజు ఆడినది పాచికలు. పాచిక అంటే చిక్కు. ఆ చిక్కుల్లో పడేయడం, చిక్కుల్లోంచి బయటకు రావడం, అది అక్కడ రహస్యం. అదొక తమాషాగా మనోరంజకంగా చేసేటువంటి. జూదము ఆడుట. జూదం అంటే ఏంటిది? ఆడటం అంటే ఏంటిది? జూదం అంటే ఒకరిని జోడించడం, ఒకరిని కలుపుకోవడం, అది మనోరంజకంగా, ఇంకా దాంట్లో పెట్టుబడితోటి. ఇటువంటివన్నీ ఈ యొక్క కామం నుండి ఉత్పన్నం అవుతుంటాయి. పగలు నిద్రించుట. ఇగో ఇది కూడా వచ్చిందా చూడండి. తిన్న తర్వాత నిద్రపోకపోతే కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని అంటుంటారు కదా, ఇది ఇంకా ముందుకు వస్తుంటది, చాలా మంచిగా ఉన్నది. పగలు నిద్రపోవడానికి వీల్లేదు, నిద్రపోకూడదు. పగలు ఎవరైతే నిద్రపోతుంటారో వారికి ఆయుష్ తగ్గుతుంటది. పగలు నిద్రపోతే రాత్రిలో నిద్ర రాదు కాబట్టి ఆయుష్ తగ్గుతుంటది. ఆయుష్ ఎందుకు తగ్గుతుంది? పగలు నిద్రపోతే. ఓ మాచారి, డాక్టర్లు చెప్తున్నారు విశ్రామం చేయండి కనీసం ఒక అరగంట అని. మరి అదెట్లా? మరి వాళ్ళకు మీరు మంచిగా బతికితే వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళంత పెద్ద పెద్ద డాక్టర్లు, మరి నర్సులు, కంపౌండర్లు అదంతా పెట్టుకున్నారు కదా, మరి వాళ్ళు ఎట్లా ఉండాలి? ఇక్కడ అభిప్రాయం ఏంటంటే, పగలు నిద్రించడము అనేటువంటిది ఇంగ్లీష్ భాషలో చెప్తాం, తెలుగు వస్తలేదు. ఛార్జింగ్ చేయడం. ఛార్జింగ్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ చేస్తుంటాం కదా, బ్యాటరీ ఛార్జింగ్ చేస్తుంటాం కదా,
ఆ ఛార్జింగ్ చేసేటువంటిది భగవంతుడు సూర్యరశ్మి అనుపస్థితిలో చేస్తే ఎక్కువ అవుతుంటది, మంచిగా అవుతుంటుంది. ఇప్పుడు సూర్యుడు ఏం చెప్తుంటాడు అంటే సంకుచితాన్ని విప్పుతుంటాడు. మన శరీరం కోశికలు సెల్స్ ఇవన్నీ మాంస కణాలన్నీ సూర్యుని యొక్క ప్రభావానికి విప్పుకుంటాయి. ఆ విప్పుకున్నప్పుడు మనం ఛార్జీ కోసం విశ్రాంతి తీసుకుంటూ ఉంటే అది ప్రకృతి విరుద్ధంగా ఉంటుంటది. కాబట్టి దాని ద్వారా ఆయుష్ తగ్గుతుంటది. ఎప్పుడైతే రాత్రిలో నిద్రకు విశ్రాంతి దశలో ఉండాలో అప్పుడు మేలుకోవడం, పని చేసుకోవడం అవన్నీ చేస్తూ ఉంటుంటాం. కాబట్టి ప్రకృతి విరుద్ధంగా పోతున్నాం కాబట్టి ఆయుష్ తగ్గుతుంది. అది విపరీత దిశ అయిపోతుంది. అంతే. కామకథ అంటే ఒక రాజు, అతనికి 4 రాణులు, ఇక పెద్ద భార్య ఇట్లుండేది, చిన్న భార్య ఇట్లుండేది. ఆ కామకథ, కామాన్ని ఇప్పుడు సినిమాలన్నీ ఎక్కువగా చూపెట్టేటువంటిది కామమును ఉద్దేశించే. అది కథానాయకుడు ఒకడే ఉంటాడు, కానీ నాయికలు మాత్రం 2-3 చూపెట్టడం ఏంటంటే అక్కడ కామమే ప్రముఖం. ఎక్కడ చూసినా అదేగా ఆచార్య సరిపోయింది. ఇంకెక్కడ చూసినా డాన్స్లు ఇంకేమీ లేదు సమాజంలో. ఎక్కడ చూసిందంటే మీ భాష దేన్ని బట్టి చెప్తున్నారు. అది కాదు ఆచార్జీ, టీవీలో చూసిన అవే, సినిమాకి వెళ్ళిన అవే. ధ్యానం గురించి ఎక్కడ విషయాలు తెలుస్తున్నాయి? గుళ్ళోకి వెళ్తే వెంటనే కొబ్బరికాయ కొట్టుకొచ్చేస్తారు. దాని గురించి తక్కువైపోయింది కదా ఆచార్జీ. ప్రత్యేకించి వస్తేనే కానీ తెలియదు ఇటువంటి విషయాలు. అది నేను అనేది. అది మన వ్యక్తిగత అభిప్రాయాన్ని బట్టి ఉంటుంటది. అందుకని ఈ యొక్క టీవీ సీరియల్లో కానీ, ఇంకా ఈ నవలలలో కానీ, ఇంకా దేంట్లో కానీ కామము తర్వాతనే ఈ యొక్క ఈర్ష, ద్వేషం, లోభం వీటినే చూపిస్తారు. ప్రముఖంగా ఉండేటివి అవి. ఇప్పుడు వరలక్ష్మమ్మ గారు అడిగేటువంటిది ఇటువంటి ఆధ్యాత్మిక సత్సంగంలో లభిస్తుంటాయి. ఇతరులను నిందించుట, స్త్రీలతో అతి సంగమం అంటే అతి సర్వత్ర వర్జేత్ అన్నారు కదా. అతి సర్వత్ర వర్జేత్ సంగమము, అతి సంగమము. సంసారం ఎక్కువ చేయడం, అవసరం లేకుండా చేయడం. ఒక అమ్మగారు ప్రసంగంలో ఏమంటారంటే అతి పరిచయాద్ అవజ్ఞ. ఎక్కువ పరిచయం అయితే అది వికృతం అవుతుంది. అమ్మగారు చెప్పండి, రాజమణి అమ్మగారు ఏమన్నా చెప్పాలా? అది శోభమ్మ గారు మైక్ బంద్ చేయండి. శోభమ్మ గారు మైక్ బంద్ చేసి పెట్టుకోండి. మైక్ బంద్ చేసిన స్వామీజీ. ఇక అతి సంగమం అంటే అదే మనం చెప్పుకున్నాం కదా, ఈ నర్సాపూర్ పక్కన శివంపేట, అక్కడ భర్త చనిపోయిన కారణంగా ఆమె తెలివైనది సరళమైనది కాబట్టి ఆమె ఎంతో మందికి పని చేపిస్తుంటే ఆమె సన్నిహితానికి వెళ్ళి నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని చెప్పి ఆమెతోటి ఈ యొక్క అతి సన్నిహితం చేసి, ఆ సన్నిహితము ఆమె చేసే కార్యంలో సహకరిస్తూ ఆమెతోటి ఇక వాళ్ళు మమైకం అయిపోయినప్పుడు వారి శరీరంలో ఉన్నటువంటి లోపం వల్ల అధిక రక్తస్రావము జరిగితే ఇక ఆమె ఇటువంటిది కాదు అనేది సమాజంలో ఒక గుర్తింపు ఏర్పడితే ఆ రకంగా వారికి అధిక రక్తస్రావం ఏ ప్రయత్నం చేసినా ఆగకపోతే డాక్టర్ దగ్గరికి పోతే ఇది సహజంగా అయింది కాదు, ఇది ఎట్లా జరిగింది చెప్పండి, పోలీస్ కేసు అయితే దీని మీద అని అంటే, ఆటోలో వస్తుంటే ఆటో వాళ్ళు ఇలా చేశారని చెప్తే ఆ రోజు వారు చెప్పిన సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని ఆటోలు పోతున్నాయో వాళ్ళందరినీ పిలిచారు. చెప్పండి ఇప్పుడు ఏం జరిగింది అని అంటే అప్పుడు అసలు రంగు బయటపడింది అనమాట. ఆటో వాళ్ళు కాదు, ఇట్లా జరిగిందని వ్యక్తిగత అంటే అతి సన్నిహితాత్ అవజ్ఞ, అతి పరిచయాత్ అవజ్ఞ. ఇది నెమ్మదిగా పోతుంటది అనమాట. ఎటు పోతుంటుందో మనకు తెలియదు. అందుకని అటువంటి అతి సంగమం అనేటువంటిది చేయకూడదు. మాదక ద్రవ్య సేవనం. ఇప్పుడు స్వామి, ఇతరులను నిందించుట మీద కొంచెం వివరణ చేయండి స్వామి.
ఇతరులను నిందించడం ఋగ్వేదంలో వస్తుంది ఏంటంటే నిందితారో నింద్యాసు. నింద్యాసు అంటే ఎక్కువ మందిలో నిందింపబడేటువంటి వారే ఇతరుల దోషాలను చూస్తుంటారు కాబట్టి వారే నిందించబడే వారే ఇతరులను నిందిస్తుంటారు. అందుకని ఈ యొక్క నింద అంటే ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత స్వార్థాన్ని ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవడం గురించి ఆరోపణ చేయడం, నిందించడం అనేటువంటిది చేస్తుంటారు. ఇది కామంకు ఎక్కువగా వర్తిస్తుంటది. వ్యక్తిగత స్వార్థం, నాది, నా ప్రయోజనం, నన్ను గుర్తించట్లేదు అని ఒకటి. అహంకారంతో కూడా అంటారు ఆచార్జీ. ఇక్కడ 2 రకాలు ఉన్నారు ఆచార్జీ. అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే తను చేసేది చేస్తుంటారు, కొంతమంది పని కట్టుకొని చేయిస్తుంటారు. తన చేత కాకపోతే తను బయటపడకూడదు అని చెప్పేసి మనుషులను పెట్టి నిందింపజేయడం, అవమానపరచడం, ఇదంతా ఈ నిందించడంలో ఈ రకంగా ఉంటుంటది. ఇతరులను ఎప్పటికీ భూతద్దంలో పెట్టి చూడడం, ప్రతిదానిని తప్పులను వెతకడం. మరియు ఇంకోటి ఏంటంటే నాకు రాదు, నువ్వు ముందుకు పోవద్దు. నువ్వు ముందుకు పోతున్నావు అని అంటే నా పేరు తగ్గిపోతుంటది, నాకు గుర్తింపు రావట్లేదు, నా స్వార్థం నెరవేరట్లేదు, నన్ను ఎవరు లెక్క చేయట్లేదు. అవునుగా ఆచార్జీ, ఇది కరెక్ట్. ఇదొకటి. అంటే మొన్నటి వరకు ఇక్కడ ఓం ప్రకాష్ పట్ల కూడా జరిగింది. మనుషులను పెట్టి ప్రత్యేకంగా జయించినటువంటి దానికి. అందుకని అది సమయం ఎవరిని వదలదు. అందుకని యథాయోగ్యంగా అందరినీ కాలం శిక్షిస్తుంది. ఎగిరెగిరి దూకేది ఎందుకు అంటే ఎల్లకిల పడేతందుకు అన్నట్టుగా అటువంటి జరుగుతుంది. స్త్రీలతో అతి సంగమం, మాదక ద్రవ్య సేవనం. మాదక ద్రవ్యం ఇప్పుడు ఈ సినిమా హీరోలు ఎవరినైతే పెట్టుకొని చెప్తున్నారో వాళ్ళు అది మాదక ద్రవ్యాలను సేవిస్తూ ప్రజలకు చూపించడం, ఎట్లా సేవించాలి, ఏం చేస్తున్నారు అనేటువంటిది చూపించి అలవాట్లు చేయడం, అది సరైనటువంటిది కాదు. వాళ్ళు పట్టుబడుతున్నారు, ఇంకా పట్టుకుంటున్నారు, వాళ్ళే చేస్తున్నారు. అంతా వెనుక అంతా ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని అంటే వాళ్ళకు తెలియక, వాళ్ళ సొంత ప్రయోజనం, వాళ్ళకు డబ్బులు వస్తాయి కదా. అందుకని మాదక ద్రవ్య సేవనం వల్ల ఏంటంటే ఇప్పుడు సరిహద్దులలో రాజస్థాన్ కానీ, పంజాబ్ కానీ, మళ్ళీ ఇక్కడ మణిపూర్, నాగాలాండ్, త్రిపుర ఇటువంటి సరిహద్దులలో వాళ్ళు ఏం చేస్తుంటారంటే గుట్కా, తంబాకు ఇవి అలవాటు చేస్తారు. దీనివల్ల ఏంటి ప్రయోజనం అంటే ఇది నమలడం వల్ల అది పొగాకు వెళ్ళి కొరుకుతుంటది. లోపల వెళ్ళి ధాతువును కొరికేసరికి ధాతువు అంతా చిక్కదనము నుండి నీరుగా అయిపోతుంటది. అంటే వీర్యం అనేటువంటిది గట్టిపడక వాళ్ళలో పౌరుషం, బలం అనేటువంటిది ఉండదు. ఇక వాళ్ళకి ఏదైనా అంటే ఇక పొయ్యి మీద పొంగుకొస్తున్నటువంటి ఆ పప్పు, పాలు పొంగుతుంటాయి, ఆ పొంగు వస్తున్నట్టుగానే ఆవేశం వస్తుంది అంతే. వాళ్ళను గట్టిగా కొట్టినా లేదంటే అనగబెట్టి పట్టుకున్నా కూడా ఇక వాళ్ళు మెసలరు అన్నమాట. ఈ యొక్క ధాతువులను నీరుగార్చడానికే ఈ యొక్క గుట్కా, తంబాకు అనేటువంటిది ఈ సరిహద్దులలో ఎక్కువగా ఉంటుంటది. మనమేమో దేశం మధ్యలో ఉన్న ఇటువైపు ఏం అంతగా లేదు. ఈ పాన్ మసాలా, గుట్కా అనేటువంటిది ధాతువును బలహీనపరుస్తుంటుంటది. ఇప్పుడు ఏమంటారంటే ఎవరైతే ఎక్కువ ఊముస్తుంటారో వాళ్ళు చాలా బలహీన పడిపోతుంటారు. వాళ్ళకు ఈ పాన్, గుట్కా వాటి ద్వారా క్యాన్సర్ కూడా వస్తున్నారు సరే, చాలా మంది. అది వేరే విషయం, అది అతిరిక్తమైనటువంటి ఉపహారం. అందుకని ఈ యొక్క తంబాకు, గుట్కా అది ఏంటంటే వెళ్ళి మన ఈ యొక్క ధాతువును గొలుస్తుంటది అన్నట్టు. గొలిసేసరికి అది నీరు గారిపోతుంటది వాళ్ళకు. అందుకని ఈ గుట్కా, పాన్ మసాలా తినేటువంటి వారికి ఎక్కువ ఆయుష్ ఉండదు.
బలహీనంగా ఉంటుంటారు, శారీరకంగా బలహీనంగా ఉంటుంటారు. అందుకని ఈ సరిహద్దులలో ఎంత యువతను బలహీనపరిస్తే ఆ సరిహద్దు అవతల నుండి విదేశీయుల వాళ్ళు మన దేశం మీద అతిక్రమణ చేయడానికి, దాడి చేయడానికి అంత వాళ్ళకు సానుకూలంగా ఉంటుంటది. అందుకని గుట్కలు, తంబాకు అవి ఇవి సేవించకూడదు. మద్యము అనేటువంటిది ఇప్పుడు కళ్ళు దగ్గరే చూపిస్తున్నాడు దేవుడు. ఏంటంటే ఈత చెట్టు నుండి కానీ, తాటి చెట్టు నుండి కానీ, ఇప్పుడు ఈ తెలంగాణలో అయితే గత ప్రభుత్వం నీరా అని చెప్పేసి తీసుకొచ్చి అక్కడ నాది హుసేన్ సాగర్ పక్కన నెక్లెస్ రోడ్లో అక్కడ ఒకటి షాప్ పెట్టి అందరినీ అక్కడ పిలుస్తున్నారు అనమాట. అంటే సూర్యరశ్మి పడే కంటే ముందే తీసుకొస్తే అది కొబ్బరి నీళ్ళ వల్లే తీయగా ఉంటుంటది. అది మనకు ఆయుష్ను వస్తుంటుంది. ఏ రకంగానైతే సూర్యరశ్మి పడుతూ ఉంటుంటుందో, సూర్యరశ్మి వాయు సంయోగం అవ్వడం వల్ల అది కళ్ళు కుళ్ళిపోతుంటుంది. ఇప్పుడు ఈ సారాయి తయారు చేసేటువంటిది గోధుమలు కానీ, బెల్లము కానీ, చెరుకు కానీ, అంగూరు పండ్లు కానీ, వీటిని ఏంటంటే ఆ మురుగబెట్టి వాటిని ఫిల్టర్ చేసి కెమికల్స్ తోటి చేస్తుంటారు. అది కుళ్ళినటువంటిది కళ్ళు. అటువంటిది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంటుంటది. మళ్ళీ ఈ మత్తు పదార్థాలన్నీ వెళ్ళి మస్తిష్కానికి ఏదైతే మనకు స్ఫూర్తిదాయకంగా ఆలోచన శక్తిని ఇస్తుంటుంటుందో దానిని మూర్ఛపడ చేస్తుంటది. అది పని చేయనివ్వదు. సరిగా పని చేయనీయకపోవడం వల్ల అది ఎంతెంత నిస్తేజం చేస్తుంటే ఆ విధంగా నడవడానికి పోయిన వారు ఒకవైపు కాలు పెట్టబోయి ఇంకొక దగ్గర కాలు పెడుతుంటారు. ఇటు అటు తూలుతూ పడుతూ లేస్తూ పోతుంటారు అనమాట. ఆ పడుతూ లేస్తూ పోవడానికి కారణం ఏంటంటే ఈ మత్తు పదార్థం వెళ్ళి ఆ నరాలను సరిగా స్పందింపజేయకపోవడం వల్ల ఏ కాలునైతే ఏ నరము మస్తిష్కం నుంచి వచ్చి నడిపిస్తున్నదో అది సరిగా స్పందించకపోయేసరికి ఒకసారి లేస్తుంది, ఒకసారి లేవదు. అవి ఆ రకంగా ఈ చేయికి కానీ, ఈ కళ్ళకు కానీ, ఈ రకంగా అవయవాలతోటి పక్షపాతం వచ్చినప్పుడు ఆ నరాలు చచ్చుబడిపోవడం అదే జరుగుతుంది. అందుకని ఈ మాదక ద్రవ్యాలు సరైనటువంటి బలహీనమైపోతాయి. అంతే, నర్వస్ సిస్టమ్ మొత్తం బలహీనమైపోతుంది. అంతే. ఓం ఆచార్య, ఇక్కడ ఒకటి ఈ నీరా అనే దాంట్లో వారు అది కట్టేటప్పుడే మత్తు కలిపి కడుతుర్రట. అది మర్చిపోయాను. అది చాలా ప్రమాదం. ఏంటంటే వారు దాంట్లోనే కొంత కెమికల్స్ వేసి కడుతున్నారు కాబట్టి మనకేమనిపిస్తుంది, అమ్మో చెట్టు నుంచి ఇడిసిస్తున్నారు, అది చాలా పవిత్రం మంచిది అనుకుంటాం. కానీ అక్కడ వాళ్ళు రాత్రి వేసి లొట్టి కట్టేటప్పుడే, ఆ కుండ కట్టేటప్పుడే దాంట్లోనే వేసి కడుతుంటారు. అది మంచిది కాదు. ఓసారి తిరుగుతూ అది భ్రమణంలో అది రాజస్థాన్ బార్డర్ అక్కడ ఆబు పర్వతం వెళితే ఆబు పర్వతం పైన ఆర్య సమాజం ఉన్నది. ఆర్య సమాజకుడు ఆచార్య గారు రండి మీకు ఒకటి తాగిపిస్తాం. ఏంటిదని పోయి చూస్తే అక్కడ ఏంటంటే తాటి కళ్ళు తాగిపిస్తుంది. కళ్ళు తాగిపిస్తున్నది ఏంటంటే ఇది కళ్ళు కాదు, సూర్యరశ్మి వెలుతురు పడ్డప్పుడు అది ఇక సూర్యోదయం కంటే ముందు ఇక్కడ చాలా మంది వచ్చి తాగుతుంటారు అని చెప్పేసి అక్కడ తాగిపించాడు అన్నమాట. మళ్ళీ దానిని ఇప్పుడు ఇది కేసీఆర్ వచ్చిన తర్వాత నీరా పేరుతోటి ఇక్కడ పరిచయం చేశారు. సూర్యరశ్మి పడే కంటే ముందు అది శుద్ధంగా ఉన్నటువంటిది, దాన్ని నీరా అంటుంటారు. అది ఆరోగ్యానికి మంచిది. మిగతా అంతా ఆరోగ్యం చెడగొట్టేది. నమస్తే ఆచార్య, సమయం నాస్తి. నమస్తే, ధన్యవాదాలు. నమస్తే ఆచార్య ఓంప్రకాష్ గారి ధన్యవాదములు. సత్య ప్రకాశము 6వ సముల్లాసంలో మనము లోతుగా అర్థం చేసుకుంటున్నాము. సభాపతికి ఉండే లక్షణాలు, సభాపతి ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, వ్యసనాలు అంటే ఏంటిది, వ్యసనాలను ఎలా అదుపు చేసుకోవాలి, చాలా మనం రోజుగా విన్నాము. దీన్ని మళ్ళీ 1-2-3 సార్లు వినండి, బాగా అర్థమవుతుంది. వ్యసనాలకు, అష్ట వ్యసనాలకు, 10 వ్యసనాలకు దూరంగా, కామంతో వచ్చే వ్యసనాలు వేరే, లోపంతో వచ్చే వ్యసనాలు వేరే, అవి తెలుసుకో దూరంగా ఉండి జీవితాన్ని భవసాగరం దాటించండి. ముఖ్యమైన విషయం భవసాగరం అనే మాట వచ్చింది అలా, అది దాటించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1కి 2 సార్లు మరి వినాలని ప్రార్థన. ఇప్పుడు నమస్తే ముని గారు చెప్తున్నటువంటి స్వార్థం చూడండి ఎంతగా చెప్తున్నారంటే, దాటించండి, ఎవరిని దాటాలి, మిమ్మల్ని మాత్రం అక్కడే ఉండమంటున్నాడు, అదే వ్యసనాల్లో అదే దుఃఖాల్లో ఉండమంటున్నాడు. దాటించండి అంటే ఎవరిని దాటించాలి చెప్పండి. తరించిపోండి, మనకు మనం తరించిపోవాలి అనే భాష వాడాలి పదాలు ముని గారు. ఓకే, ధన్యవాదములు ఆచార్య. ఒక్కరినే దాటించండి అంటున్నాడు. ఆచార్య ఓంప్రకాష్ గారు సందర్భాలలో వ్యాఖ్యానంలో ఒక్కొక్కసారి చెప్పాడు ఏంటంటే, ఇలాగే మత్తుకు అలవాటు పడ్డటువంటి ఒక వ్యక్తి ఇంటికి వచ్చి రాత్రి 12 గంటలకు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత పడుకుంటే లేచి మత్తు బాగా నీళ్ళు తాగిండి కాబట్టి బయట పాస్ చేయడానికి పోతాడు. అదే భర్తను చూస్తుంది వచ్చిండు కదా అని. అతను పాస్ చేస్తుంటే ఈమెంటది పడుకోరే, పొయ్యండి అని ఆమంటది. అది కాదు పోస్తున్నా అని అంటాడు. ఈ మనోరంజనం చెప్తున్నాడు అనుకున్నాను, ఆచార్య గారు చెప్పలేదు. ముని గారు ఒక్క అదేంటంటే తాగొచ్చి ఇంట్లో పడుకున్నాడు అన్నట్టు. పడుకున్నప్పుడు ఇక తాగొచ్చిండని చెప్పేసి వాడిని ఏమన్నా అంటే కొడతాడని చెప్పేసి ఆవిడ పడుకున్నది. ఇక పడుకున్నాడు కాబట్టి ఇతడు తాగొచ్చి అట్లాగే పడుకున్నాడు. ఇక తాగిండు కాబట్టి పొట్ట నిండు ఉన్నది, కొద్దిసేపటికి మూత్రం వచ్చింది. ఇక చీకట్లా ఎటు పోవాలని చెప్పేసి అక్కడనే పొయ్యి కాడకు వస్తున్నాడు అన్నట్టు. బొయ్యి బొయ్యమని చెప్పేసి ఆ బూడిదలో పడుతుంటే శబ్దం వస్తుంది. ఏంటని చూస్తే ఆ పొయ్యిలో పోస్తున్నాడు అన్నట్టుగా. పొయ్యయ్యా అంటే పోస్తున్నా అంటే పొయ్యిలో మూత్రం చేస్తున్నాడు అన్నట్టుగా. ఆ చీకట్లో ఎటు పోక తాగిన మైకంలో అక్కడ కూర్చున్నాడు. ఆమె ఏమంటున్నదంటే, అది పొయ్యి, దాంట్లో చెయ్యకు, పొయ్యి మీద వంట చేసుకుంటాం కదా, పొయ్యి అక్కడ పోస్తున్నాం ఏంటంటే ఆ శబ్దం ఎట్లున్నది అంటే, పొయ్యి అంటే నన్ను పొయ్యమంటున్నది అని చెప్పేసి తినమంటుంది. పోస్తున్నా ఆ విధంగా మనోరంజనం చాలా బాగా ఉండేది బంది మధ్య లోపల. ఈరోజు వైదిక సంధ్యోపాసన ఎవరండి మరి? వాళ్ళ భాగ్యలక్ష్మి గారేనా? శుక్రవారము కొత్త బ్యాచ్ వాళ్ళ పేర్లు ఒకసారి చెప్తే బాగుంటది. మరి ఎవరెవరు వాళ్ళు సిద్ధంగా ఉండాలా, రెడీగా. నిన్న చేసించుడు బాలరాజు గారు మొన్న చెప్పారు కదా, మరి నిన్న రాజనమ్మనమ్మ గారు. రాజమేనమ్మ గారా? చేయించండి అమ్మా, రెడీగా ఉండాలి. ఈ రోజు నాదని చెప్పి ముందుకు పేరు కాకముందుకే మీరు చెప్పినప్పుడు చెప్తే బాగుంటుంది అట్లా. నమస్తే, ధన్యవాదములు. రాజమేనమ్మ గారు వైదిక సంధ్యోపాసన అనుకున్నాను. అదే కొత్త వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళని కూడా కలుపుకోండి, అందరికి అవకాశం చేయించండి. ఓం నమస్తే సర్వేభ్యో నమః. సంధ్య యోగ బ్రహ్మ సాక్షాత్కారం. పుట్టబోయే శిశువు ఆత్మవం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలను. ఓం అమృత ప్రధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యురాలను. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యము, యశస్సు, ధనైశ్వర్యాలు, బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. ఆచమన మంత్రం. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ పరమాత్ముని ద్వారా అమ్మ చూసుకునేది. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిపిన ఈ పేగుబంధాన్ని సైతంగా శిశువు యొక్క అభ్యర్థన. ఓం శన్నో దేవీ రవిష్టయ ఆపో భవంతు పీఠయే శయ్యో రవిశ్రవంతునః. ఎదురుగల మంత్రము 36:3. ఓ దివ్యస్వరూప, ఇష్టపూర్వకంగా సేవించే యోగ్య జల స్రవములు నాకు అందుబాటులో స్రవింపజేయము స్వామి. తదస్తు. అదుగు అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని సన్నిపానము చేయము. అంగస్పర్శ మంత్రం. అంగస్పర్శ మంత్రం భావ వ్యక్తీకరణ కారణంగా మనుష్య జన్మ తర్వాత ఈ ప్రకరణ సందర్భ సహితంగా
జీవాత్మ ఓ పరమేశ్వర, నాకు తల్లిదండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మ ప్రసాదింపుము. ఈశ్వర వాచ తదస్తు. స్వర్గ సుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరమరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించును గాక. ఓం వాగ్వాకు. ఏదైనా మాట్లాడాలి, చెప్పాలని మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి, ఉద్ఘీనత, మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. ముఖం విశ్వ యజుర్వేదము, యజుర్వేద మంత్రము 20-5. భక్షాభక్ష అవివేక బుద్ధి అభిష్ట పదార్థ సేవనలో జీవహింస, అనారోగ్యము, మృత్యు దుఃఖ మార్గము, అసంతృప్తి దశ మరియు వివేక బుద్ధి పూర్వక మోక్షానంద మార్గస్వ నియంత్రణలో అహింస, ఆరోగ్య, దీర్ఘాయు ప్రదాయక పదార్థ సేవనమే సంతృప్తికర జీవితం. ఓం ప్రాణ పీల్చుకున్న శ్వాసను వదలాలని, వదిలిన తర్వాత ఊపిరి పీల్చాలని వ్యాకులత, అసంతృప్తి. తదుపరి శ్వాసను పీల్చుకున్న నిర్మలత, పీల్చుకున్న ఊపిరితో వదిలిన తృప్తి. ఓం చక్షు ఇదంటే అదంటే, ఇందులో ఏముంది, అందులో ఏముందని ప్రతిదీ చూడాలని అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత ఒక తృప్తి, ఒక శాంతి. ఓం శ్రోత్రం ఇంద్రియము విన్న తర్వాత ఒక సంతృప్తి, ఒక తృప్తి. ఓం నాభిర్మే చిత్తం విజ్ఞానం, యజుర్వేద మంత్రం 20వ పేజీ 9వ మంత్రం. ప్రారంభ బుద్ధి జన్మకు భౌతికంగా నన్ను ఒకవైపుకు దిగజారుస్తుంటే, మరొక వైపు మానవ జన్మలోనికి సందర్భోచిత పూజ, జప, ఉపాసన, ధ్యానం పేరుతో పూజారి ధర్మోపదేశము, యోగాచారుల రాయభారం ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావటం లేదు స్వామి. ఓం హృదయం సముద్రతే హృదయం అప్సతః సంత్వ విశంతు ఓషధీరుతప. యజుర్వేద మంత్రం 21 పేజీ 19వ మంత్రం. ప్రాణి జాతుల హృదయ అంతఃకరంలో కొలవై ఉచిత అనుచితాల ప్రోత్స భయాల నీ హెచ్చరిక అమోఘము స్వామి. ఓం కంఠః అసౌ గ్రావచ్చ శ్రేణి. యజుర్వేద మంత్రం 21-8వ. మణిహారము వలె అలంకృత 2 కంఠముకల దిగువ స్థానము స్రవముల అవగమన మరియు భావ వ్యక్తీకరణ స్పందన గమనార్థం. ఓం శిరః మూర్ధాన మస్య సంశిర్యాచర్వ హృదయం చయత్ మస్తిష్క దుర్ధ్వ వైరహత్ప వమనో ది శీర్షత. అథర్వవేద మంత్రం 2వ మండలం 20వ మంత్రం. నిర్మల హృదయము కుండ అత్కుల మస్తిష్కము కంటే పైకి వాయువును ఎక్కించు. శిరోదేవ కోశం సముద్దిత తత్పనో అభిరక్షతి శిరో అన్నమదో మను. అథర్వవేద మంత్రం 10వ పేజీ 2వ మండలం 27వ మంత్రం. శిరస్సు దేవ నిలయం ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తి మనస్సు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం. బాహుమే బలమింద్రియం. యజుర్వేద మంత్రం 20వ పేజీ 7వ మంత్రం. బహుభుజముల బలవర్తకంగా ఉండునుగాక. ఓం కరతల కరపుష్టే మోద అమోద అంగులి రంగాని మిత్రం మే సహా. యజుర్వేద మంత్రం 26వ అస్తౌ మే కర్మ వీర్యం. యజుర్వేద మంత్రం 20వ పేజీ 7వ మంత్రం. కర్మ చరణాల వ్రేళ్ళ హర్షోత్స ప్రకృష్టానంద యోగ సహనము అలాంటి చేతుల్లోనే నా కర్మ పురుషార్థము నిహితమై ఉంది. మార్జిన మంత్రంలో ఓం భువ పునాతు శిరసి. ఓం భువ పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహ పునాతు హృదయే. ఓం జన పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామం. ఓం భూః. ఓం భువః. ఓం స్వాహ. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం
ऋतं च सत्यं चाभिद्धात् तपसोध्वजायत ततो रात्रजायत तत समुद्रो अर्णव ॐ समुद्रो दर्णवादति संवत्सरो अजायत अहोरात्राणि विदधविश्वस्य मिषतो वशि ॐ सूर्याचन्द्रामसौ दाता यथा पूर्वमकल्पयतु दिविञ्च पृथिवीञ्च अन्तरिक्षमतो स्वाहा आचमन మంత్రములు ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరవిస్రవంతు నః మనసా పరిక్రమా మంత్రము ఓం ప్రాచీ దిగగ్నిరధిపతిరసితో రక్షితా నిత్యైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితోభ్యో నమాయిషుభ్యో నమాయేభ్యో అస్తు योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे ओशनादि इन्द्रोऽधिपतिस्थिरच्चिराजी रक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः ॐ प्रतीचीदिग्वर्णोऽधिपति पृथाकुरक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः ॐ उदीची दिग्सोमो अधिपतिस्वजो रक्षिता शनिर्षवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो इषुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः ॐ ध्रुवादिग्विष्णुरधिपति कल्माषग्रीवो रक्षिता वीरुदैशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो इषुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः ॐ ऊर्ध्वादिगुबृहस्पतिरधिपति शीत्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः उपस्थान मंत्रमुలు ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వనాభీవ సింధూం ధృతాదాగ్నేః ఓం చిత్రం దేవానముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్య అగ్నే అప్రధ్యావా పృథివీ అంతరిక్షం सूर्या आत्मा जगतस्तसुषच्छ ओम उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः तुषे विश्वाय सूर्यम् ओम उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् ओम तच्चक्षुर्देवैद्यं पुरस्ताच्चक्रमुच्चरतु पश्येम शरदश्यतं जीवेम शरदश्यतं शृणुयाम शरदश्यतं प्रब्रवाम शरदश्यतं अदीनामस्याम शरदश्यतं भूयच्च शरदाशतात् आचमन मंत्रम ओम शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरविस्रवन्तु नः गायत्री मंत्रम ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ये ईश्वर दयानिधे भगवत्कृपाय अनेनो जपोपासनादि धर्मार्थ काम मोक्षाणां सद्य सिद्धिर्भवे नमः ఓ పరమేశ్వర నీవు గొప్ప దయగలవాడవు నీ కృపా కటాక్షంకే మేము చేసేటువంటి శుభకర్మలచే ధర్మార్థ కామ మోక్షాలను మాకు వెంటనే సిద్ధింపజేయం తండ్రి ఓం నమః నమస్కార మంత్రం ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ शिवधराय च ओम शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरविस्रवन्तु नः ओम शांति 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 ओम नमस्ते आचार्य जी सर्वेभ्यो नमो नमः నమస్తే అమ్మ గారు. ఇవాళ రాజమణమ్మ గారు ఎక్కడో పోయారు, రాలేదు. ఇవాళ మీరు చేయించిన పద్ధతి ఎన్ని తప్పులు పోతున్నాయి అమ్మగారు, ఆతురత పడుతుంది. ఒకసారి మీరు వినండి, చూసుకుంటూ వినండి, మీకు తెలుస్తుంది.
ఓం దేవ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతికి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమః. అందరూ నమస్కారం. సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే ఆచార్య. నమస్తే పద్మజమ్మ గారు, మీరు కూడా ఇలా చేయించాలి, మీరు కూడా విషయం చెప్పాలి. నమస్తే.